నా పేరు వీర వెంకట సురేష్. మాది ములకలమ్మ సూరవరం, ఆగిరిపల్లి మండలం, కృష్ణా జిల్లా. నేను గత 5 సంవత్సరాలుగా ఈ యొక్క వరి వ్యవసాయం చేస్తున్నాను. అప్పటి నుంచి కూడా ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఇది ఇప్పుడు నేను వేసిన ఈ రకం డాక్టర్ రైస్, ఇది సన్న రక ధాన్యం. షుగరు పేషెంట్లకు ఒక వరం లాంటిది. ఇది 90 నుంచి 100 రోజుల మధ్య పైరు. దీన్ని ఎటువంటి కెమికల్స్ లేకుండా, అంటే మన ఈ యొక్క యూరియా కానీ పొటాష్ కానీ ఇవన్నీ కాకుండా దీన్ని ఒక ప్రకృతి పరమైన మందులతో, అంటే ఆర్గానిక్ ఫెర్టిలైజర్తో దీన్ని పండించడం జరిగింది. ఈ రోజుల్లో షుగర్ అనేది అందరికీ సామాన్యంగా అందరి ఇళ్లలోనూ ప్రతి ఒక్కరూ లేదా ఇద్దరు ఉంటున్నారు. కాబట్టి వీళ్ళందరికీ జొన్నలు తినండి, లేదంటే ఈ యొక్క తక్కువ అంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్, అంటే తక్కువ పిండి పదార్థం ఉండే రైస్ని తినండి, అంటే ఆహార పదార్థాలు తినండి, లేదా జొన్నలు తినండి, లేదా రాగులు, ఇలా చెబుతున్నారు. అందుకని మనం ఈ యొక్క అందరికీ కానీ ప్రతి ఒక్కరి ఇంట్లో విడివిడిగా చేయాలంటే ఇబ్బంది పడిపోతున్నారు. అంటే అందుకని అందరి కోసం ఇంట్లో నలుగురు తినాలంటే ఈ రైసే వండుకుంటాం. కాబట్టి మనం ఈ రైస్లోనే మనం తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఉండే ఒక వెరైటీ ఏది ఉందని ఆలోచించి ఆ యొక్క వెరైటీ డాక్టర్ రైస్ని తీసుకురావడం జరిగింది. దీన్ని ఇక్కడ పండించడం. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ మనకి 51.5% ఉంటుందండి. అంటే మన ఈక్వాలిటీగా జొన్నలతో సమానంగా ఉంటుంది. దీన్ని మనం కనుక తీసుకుంటే మనం సాయంత్రం పూట ఈ జొన్నలు తినటం, జొన్న రొట్టెలు తినటం ఇలా అవసరం లేకుండా అందరితో పాటుగా తినచ్చు. ఇది ఒక షుగర్ పేషెంట్లే కాకుండా ఇంటిలో పాది తినొచ్చు. దీనివల్ల ఎటువంటి హాని లేదు. మామూలుగా అన్ని మన సన్న రకం బియ్యం అండి, సన్న రక ధాన్యం. ఇది యొక్క ఇంట్లో అందరు కూడా ఇబ్బంది లేకుండా తినొచ్చు. అందుకనే ప్రత్యేకంగా దీన్ని ఎంచుకోవడం జరిగింది. ఇనిషియల్లీ మనం కొంచెం ఈ యొక్క పశువుల ఎరువు, అదేవిధంగా మనం ఈ యొక్క జీవామృతం అంటే మనకి ఇబ్బంది ఏం లేదు. కానీ మనం ఈ యొక్క కొన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి అంటే కొన్ని విజయవాడ నుంచి తెప్పించడం, కానీ మరి కొన్ని హైదరాబాద్ నుంచి ప్లాస్టిక్ సిలికా అటువంటి రకరకాల యొక్క ఆర్గానిక్ ప్రోడక్ట్స్ తీసుకొచ్చి మనం ప్రత్యేకంగా పండించడం జరిగింది. అందరికీ మనకి ఎకరానికి 15,000 అలా మన పెట్టుబడితో అయితే మనకి 20,000 దాకా అయింది. మామూలుగా ఇది సర్వసాధారణంగా అందరు రైతుల్లాగా పండించినట్లయితే 25 బస్తాల వరకు ఇస్తుంది ఇది. కానీ మనకు వచ్చే దాని ప్రకారం చూస్తే మనం ఈ యొక్క మందుల ప్రభావం ఏమీ లేకుండా ఉంది. కాబట్టి మనం పండించే విధానంలో మన ప్రకృతి వ్యవసాయం మిత్రంలో ఒక 20 బస్తాల దాకా రావచ్చని మా అంచనా. ఇది మనకు వచ్చేసి దీని ధర ఇప్పుడు 25 కేజీ, ఒక 25 కేజీ బ్యాగ్ వచ్చేసి మనకి మార్కెట్లో ఒక 2,000 దాకా మినిమం అమ్మొచ్చని నా అంచనా. మామూలుగా మన సాంబ మాసూరు తీసుకున్న 1061 అంటే లావు తీసుకున్న అందులో గ్లైసెమిక్ ఇండెక్స్ వచ్చేసి 75% ఉంటుంది. అంటే మనం తీసుకునే ఆహారంలో షుగర్ శాతం 75% ఉంటుంది. కానీ ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే షుగర్ శాతం వచ్చి 51.5% ఉంటుంది. కాబట్టి ఇది తొందరగా మనకి గ్లూకోజ్గా మారదన్నమాట. దీనివల్ల మనకి ఏంటంటే లో గ్లూకోజ్ ఉండటం వల్ల మనకి షుగర్కి కంట్రోల్లో ఉంటుంది. టేస్ట్ కూడా దానికన్నా ఇది ఇంకా కొంచెం తినడానికి కొంచెం మెత్తగా మృదువుగా ఉంటుంది. దీనికి గింజ చాలా సన్నగా ఉంటుంది. మన సాధారణ బీపీటీతో పోల్చుకుంటే కూడా ఇది ఇంకా సన్నగా ఉంటుంది, చాలా సన్నగా ఉంటుంది ఇది. కానీ అన్నం ఉడికిన తర్వాత మన బీపీటీ లాగానే కొద్దిగా లావుగా వస్తుంది అన్నమాట. మార్కెటింగ్ అంటే ఇది తెలిసిన వారు మనల్ని సంప్రదించడం ఇప్పటికే జరిగింది. మాకు కొన్ని శాంపిల్స్ ఇవ్వండి, మాకు ఒక 5 కేజీలు కానీ ఒక 10 కేజీలు కానివ్వండి, మేము చూసి మేము తీసుకుంటామని చెప్పి చాలామంది మనం అడగడం జరిగింది. అదేవిధంగా ఈ విధంగా ఇంకెవరన్నా నాకు ఫోన్ చేసి నాకు కావాలని అడిగితే నేను వాళ్ళకి ఈ విధంగా మనం ఏర్పాటు చేయగలుగుతాం. ప్రకృతి వ్యవసాయం అనేది నేలకు చాలా మంచిది. ఈ యొక్క రసాయనాల వల్ల నేల కలుషితమైపోతుంది. తద్వారా కొన్ని సంవత్సరాల తర్వాత అది చౌడుగా మారి మనకి దేనికి పనికి రాకుండా పోతుందని చెప్పి మనం ఈ యొక్క రసాయనాలను పూర్తిగా పక్కన పెట్టి కేవలం ఈ యొక్క ప్రకృతి సంబంధించిన ఆర్గానిక్ సంబంధించిన మందులతోనే మనం ఈ యొక్క వరిని పండించడం జరిగింది. ఇప్పుడు ఈ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇందులో కూడా ఇప్పుడు 20 బస్తాలు అనుకున్నాను. వచ్చే సంవత్సరం ఒక 25 బస్తాల దాకా అలా క్రాప్ పెరుగుతూ ఉంటుందండి. ఇందులో కూడా ముందుగానే మనకి రిజల్ట్ కనబడదు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత భూమి కూడా దాని యొక్క పరిస్థితిని మార్చుకుని ఇది కూడా తర్వాత మన అన్ని రైతుల్లాగానే ఇది కూడా పెరుగుతుంది అన్నమాట. ఇంకా ఇందులోకి రావడానికి కారణం ఏంటంటే ఈ యొక్క ఇప్పుడు అందరికీ షుగర్లు, బీపీ ఇవన్నీ కూడా చాలా అనేక అనారోగ్యాలతో బాధపడుతున్నారు. కేవలం ఈ యొక్క
ఇటు రసాయనాలు తినటం వల్ల మన యొక్క ఇప్పుడు అంటే మనం మొక్కలో ఏదైతే వేస్తామో అది మొక్క గ్రహించి ఆ రసాయనాన్ని మన ఈ యొక్క గింజకి అందిస్తుందని నా యొక్క భావన అండి. అందుకనే మనం ప్రకృతికి సంబంధించిన అందించడం వల్ల మనం ఈ యొక్క పురుగుల మందులో ఈ యొక్క వేపపిండి, ఆవదం పిండి ఇవన్నీ వేయడం వల్ల వీటి యొక్క వాడటం వలన దాని నుంచి ఈ యొక్క పురుగులు పట్టడం అంటే పురుగులు గ్రహించడం, ఈ యొక్క చీడపీడలు కూడా రాకుండా ఉంటాయండి. దానివల్ల మనకి ఇటువంటి పై మందులు కొట్టే అవకాశం, రసాయనాలు కొట్టే అవకాశం లేకుండా ఉంటుంది. దానివల్ల మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని నా భావన.